ప్రస్తుతం మనం కొడకొండల మండలంలో ఉన్న కొడకొండల మండల పరిధిలోని లక్ష్మకపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఏఎంసీ డైరెక్టరు, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కృష్ణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సార్, మీరు సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం ఉంది సార్. మీరు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులుగా ఉన్నారు. పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీరు పార్టీని ఏ విధంగా ముందు తీసుకుపోతున్నారు సార్? ఇప్పుడు లక్ష్మకపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి దయాకర్ రావు గారికి అనుకూలంగానే ఉంది. ఎప్పుడైనా ఉంది. 2016 నుంచి దయాకర్ రావు గారికి అనుకూలంగానే ఉంది. కానీ మొన్నటి ఎలక్షన్లో ఏంటంటే మార్పు అనే జనాలలో వచ్చి అది ఓటింగ్ శాతం తగ్గింది అంతే తప్ప ఇప్పుడు ఈ సంవత్సరంన్నర తర్వాత వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏమి లేవు. ఏవి అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ దయాకర్ రావు గారు పెట్టిన సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అవే పనులు వాళ్ళు చేస్తున్నారు అంతే తప్ప ఇక్కడ అభివృద్ధి జరగలేదు కాంగ్రెస్ పార్టీ ద్వారా. దయాకర్ రావు గారి ఆదేశాలనుసారం ఇక్కడ మళ్ళీ 2018లో ఏ విధంగానైతే మెజార్టీ ఇచ్చినామో ఆ విధంగా మళ్ళీ దయాకర్ రావు గారికి బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఇచ్చే కార్యక్రమంలో అని ఏదైనా మేము మా దగ్గరికి వచ్చిన వారికి పనిచేసి చూపెడతాం. సార్, మీరు బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రజలకు దగ్గరైనాయి అంటున్నారు. అయినా కూడా మీ ప్రభుత్వం అధికారం రాలేకపోయింది. దాంతోపాటు మీ ఎమ్మెల్యే గారు కూడా ఓడిపోయాడు. కారణం ఏమై ఉంటుంది సార్? అదే సార్, ఇప్పుడు దయాకర్ రావు గారు చేసిన అభివృద్ధి బాగానే ఉంది. కానీ ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మనకు ఏది 2000 పెన్షన్ 4000 ఇస్తానని, వికలాంగులకు 3000 పెన్షన్ 6000 ఇస్తానని, రైతు బంధు 10,000కు 15,000 ఇస్తానని, ఇవన్నీ చెప్పుడు మాటలు అని మోసపోయినారు జనము. రైతులు మాత్రం ఎక్కువ మోసపోయినారు. పెన్షన్దారులు కూడా ముసలోళ్ళు అయ్యో 2,000 కాక 4,000 ఇస్తాను కదా మనం ఒకసారి చూద్దామనే ఆలోచన కోసమే ఈ మార్పు తీసుకొచ్చిండ్రు. కానీ దాన్ని చేయలేకపోవడం వల్ల మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం మాకు. సార్, మీరు గతంలో ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు మీ లక్ష్మకపల్లి గ్రామంలో ఎలా అందినాయి? ప్రజలకు ఎలా చేరువయ్యాయి? ప్రతి ఒక్కరికి అందించినాం సార్. మేము లక్ష్మకపల్లిలో దయాకర్ రావు గారు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ప్రతి పెన్షన్ కానీ ఏది కానీ ఒకటే తప్పు జరిగింది ఏంటంటే ఈ ఆన్లైన్ సిస్టమ్ పెట్టడం వల్ల లీడర్లకు సర్పంచ్కి కానీ ఎవరికి అధికారం లేకపోవడం వల్ల కొంచెం డిలేడ్ అయ్యి కొన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా పోవడం వాళ్ళే తినుకుంటూ అంటే వాళ్ళే పెన్షన్లు తినుకుంటూ వాళ్ళే వ్యతిరేకం చేశారు. అట్లా కొంత నష్టం జరిగింది. లీడర్షిప్ అనేది కొంచెం ఊళ్ళల్లో లీడర్ అనేవానికి ఇవ్వాలి. కొంచెం చిన్నవైనా ఇప్పుడు పెన్షన్లు ఇవ్వడం కానీ లేకపోతే మనకి ఇబ్బంది వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి పోవడానికి కానీ అలాంటివి ఏమన్నా చిన్న గ్రామ శాఖ వాళ్లకు కొంచెం చెప్తే కొంచెం పార్టీ గట్టిగా ఉండేది. అది మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అయ్యేసరికి జనాలు కూడా ఈ అయ్యగారి దగ్గరికి పోవడానికి లీడర్ దగ్గరికి పోవడానికి మనం ఆన్లైన్లో చేసుకుంటూ వస్తున్నాయి కదా అనే ఉద్దేశంతో ఎవరు కంట్రోల్ లేకుండా కూడా కొంచెం అది పార్టీ డిస్టర్బ్ అయింది. సార్, గతంలో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఈ వృద్ధాప్య పెన్షన్లు అంటున్నారు, వాటితో పాటు యాదవుల గొర్రెల పంపిణీ కానీ దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ఈ గ్రామానికి ఏ విధంగా అండి? ఇప్పుడు ఇక్కడ దయాకర్ రావు గారు ఒక డబుల్ బెడ్రూమ్లో కుంసోత్తండాలు కట్టించిండు 20 ఇళ్ళు. అది సక్సెస్ అయింది. ప్లస్ గొర్రెలు అంటే 60 యూనిట్లు 60 మంది యాదవులు ఉంటే యాదవులకు 60 మందికి ఫస్ట్ దఫా రెండో దఫా కూడా ఇప్పించినాము. వాళ్ళకు కూడా అందినాయి. ప్లస్ దళిత బంధు అనేది ఇక్కడ కొంచెం జనం అంటే దళితులు ఎక్కువగా ఉండి యూనిట్లు తక్కువగా రావడం వల్ల దాన్ని ఇయ్యలేకపోయినాం. దళిత బంధు కూడా వచ్చింది కానీ అది యూనిట్లు ఎక్కువ అవ్వడం వల్ల దానికి పంచలేకపోయిండ్రు దయాకర్ రావు గారు. అంతే తప్ప ఇక్కడ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అన్ని సీసీ రోడ్లు జరిగినాయి. మొత్తం గల్లీ గల్లీకి సీసీ రోడ్లు దయాకర్ రావు గారు
ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయలు, 40 లక్షల రూపాయలు అలా పెట్టి లక్ష్మకపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలోనే తీసుకుపోయాడు. ప్లస్ ఇంకోటి హెల్త్ సెంటర్ కూడా పెట్టించిండు. హెల్త్ సెంటర్ బిల్డింగ్ కట్టించినాం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించినాం. అన్నీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే చేయగలిగింది. సార్, గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన జరగలేదు, ఆ ఉద్యోగాలు వేసినా కూడా పేపర్ లీక్ అయింది అన్నారు. మరి ప్రస్తుత ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరుగుతుందంటారా? ఇప్పుడు ఆ యువకులకు కూడా అర్థమవుతుంది. ఈ సంవత్సరన్నర లోపల కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, కేసీఆర్ గారు ఇచ్చిన ప్రకటనలు, ఆ పోలీసు రిక్రూట్మెంట్ కానీ ఏదైనా కేసీఆర్ గారు ఇచ్చిన వాటినే ఈ రేవంత్ రెడ్డి గారు లెటర్లు ఇవ్వడము, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పుకోవడం తప్ప వారు కొత్తగా ఇచ్చినవి అయితే ఎక్కడ లేవు. ఓన్లీ మొన్న డిఎస్సి పెట్టింది కూడా అది కొద్దిగా గొప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అంతే తప్ప నిరుద్యోగులను ఎక్కడ చేసింది లేదు. ఉన్న ఫ్యాక్టరీలు పోతూనే ఉన్నాయి. వారు చేసే మాటలను బట్టి కొంత నష్టం జరుగుతాం. సార్, ఈ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు ఎలా అమలవుతున్నాయి? ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందంటారు? ఇప్పటికీ వారు చెప్పిన దాంట్లో పెన్షన్లు రాలేదు. ప్లస్ విద్యుత్తు అక్కడక్కడ 200 యూనిట్లు అంటే 200 యూనిట్లు దాటంగానే వాడు ఎంత బిల్లు వేయాలో అంత బిల్లు వేసి కట్టించుకుంటున్నాడు. ప్లస్ వారు ఏంటిది ప్రజాపాలన అని గ్యాస్ పెట్టిండు. ఇంతవరకు గ్యాస్ వాళ్ళకు 500 గ్యాస్ అన్నాడు, గ్యాస్ ఇచ్చుడు లేదు, వాళ్ళకు పైసలు పడుడు లేదు. ఇక ప్రజాపాలన అంటే ఇదే ప్రజాపాలన. వాళ్ళు ఇచ్చింది లేదు, చేసింది లేదు. 6 గ్యారెంటీలు ఎక్కడ పూర్తిగా అమలు జరిగినట్టయితే లేదు. ప్లస్ ఇదేంది 2 లక్షల మాఫీ అన్నాడు. 2 లక్షల మాఫీ ఎక్కడ జరిగినట్టు కనిపిస్తలేదు. సార్, ఈ ఉచిత బస్సు పెట్టినట్టు సార్, ఈ ఉచిత బస్సు మహిళలు సరిపోవట్లేదు, మహిళలే ఎక్కువ వాళ్ళతో నిండిపోతుంది, పురుషులకు కూడా ఇబ్బంది అవుతుంది. బస్సుల సంఖ్య పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు సార్. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అది పెట్టడము వారు మంచిగా అనిపించుకున్నారు, కానీ ఆ మహిళలే తిడుతున్నారు, మహిళలే కొట్టుకుంటున్నారు, మహిళలే తిట్టుకుంటున్నారు. ఇక వాళ్ళు చేసింది మంచిగా అనిపించుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఆ బస్సు ఉచిత బస్సు పెట్టడం మేము మంచి అనుకున్నారు, కానీ వాళ్ళకే రివర్స్ అయింది. అది వాళ్ళు ఏమైనా అంటే ఆ మహిళలకు ఏమైనా సపరేట్ బస్సు పెడితే మరి భర్తలతో ప్రయాణం చేసేటోళ్ళు కష్టం కదా. ఇప్పుడు వాళ్ళ యూనిట్ ఎట్లుందో తెలియదు. సార్, ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభలలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రకటన చేసింది. దాంతోపాటు రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నాం అన్నారు. మరి 8పై దరఖాస్తులు ఎక్కువ వచ్చినట్టు ఎలా పంపిణీ జరుగుతుంది? ఇప్పుడు మొదలు ప్రజాపాలన అని అన్నిటికీ దరఖాస్తులు తీసుకున్నారు. దరఖాస్తులు తీసుకున్న వాళ్ళు అన్నిటికీ ఎవరు అర్హులు ఏంది అనేది వాళ్ళు గ్రామ సభలు పెట్టాలి, చేయాలి. ఇక్కడ 180 మందికి అర్హులు అని ఇచ్చిండ్రు. ఇళ్లకు 180 మంది అని అర్హులు ఇచ్చి 10 మందికి శాంక్షన్ చేసినట్టు వస్తుంది. అది 180 మంది అలా ఉత్తగానే ఉన్నట్టే కదా. వాళ్ళు గ్రామ సభలు పెట్టింది లేదు, వాళ్ళు ఎవరిని సెలక్షన్ చేసింది అనేది తెలియదు. ఇక్కడ సర్పంచులో వాళ్ళు ఉంటే ఆ సర్పంచుల పదవి కాలం అయిపోయి కూడా సంవత్సరంన్నర దాటింది. వాళ్ళు ఎలక్షన్లు పెట్టక అది కొంచెం ప్రజాపాలనలో కూడా ఇబ్బందులు జరుగుతాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ సన్నబియ్య కార్యక్రమం ఓపెన్ చేశారు. ఎలా ఉంది సార్ సన్నబియ్య కార్యక్రమం? సన్న బియ్యం వస్తున్నాయి, వాటిని కూడా అమ్ముకుంటున్నారు. ఒక నెల తిన్నారు, తర్వాత అది కూడా కొంచెం మెత్తగా అవుతుందనో ముద్ద అవుతుందనో దాన్ని బట్టి కూడా వాళ్ళు మళ్ళీ దాన్ని రీసేలింగ్ చేసే కార్యక్రమే జరుగుతుంది తప్ప 2వ నెల నుంచి వాళ్ళకి అర్థమైపోయింది జనాలకు తినే గింజలు వస్తలేవు అనేది. సార్, ఈ స్థానిక సంస్థలు పాలక మండలి ముగిసి సంవత్సరాల పైచీలకు అవుతుంది. స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది. గ్రామ ప్రజలు ఏమంటున్నారంటే స్పెషల్ ఆఫీసర్ ఎవరో మాకు తెలియదు అంటున్నారు. గ్రామ అభివృద్ధి కుంటుపడిపోయింది, దాంతోపాటు కేంద్రం వచ్చే నిధులు కూడా ఆగిపోయినాయి అంటున్నారు. ఎందుకు జాప్యం జరుగుతుంది? ఎలక్షన్లు ఎందుకు నిర్వహిస్తలేదు అంటారు? ఇప్పుడు ప్రభుత్వము లేని తంటాను నెత్తిలో పెట్టుకున్నది. ఏంటిదంటే బీసీ రిజర్వేషన్ను 40% చేస్తా అనే కార్యక్రమంలో వాళ్ళు దొంగ హామీ ఇచ్చి బీసీలకు మేము ఇట్లా చేస్తామని చేయడం వల్ల
అది జాప్యం జరుగుతుంది. ఆ జాప్యం జరగడం వల్ల కూడా రాష్ట్ర అభివృద్ధి కూడా కుంటుపడింది. ప్రజలకు ప్రతినిధి ముఖ్యం కదా. గ్రామాలలో సర్పంచ్ అనేవాడు ఉంటేనే జనాలకు కొంచెం దగ్గర ఉంటాడు. ఏంది కష్టం నష్టం అయినా అసలు ఏ పార్టీ వాడైనా కూడా కొంచెం కష్ట నష్టాలు అనేది ఆయనకు తెలిసి ఉంటాయి కాబట్టి అమలు చేయగలుగుతాడు, తీర్మానాలు చేయగలుగుతాడు. అదే లేనప్పుడు ఆయన ప్రజాపాలన నడుస్తుంది. ప్రజాపాలన లేదు, ఏది లేదు. సార్ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, అభివృద్ధి ఎలా కొనసాగుతుంది? ఆమె సంవత్సరం ఇక మేము అంతా విమర్శించేటోళ్ళం కాదు, ఎమ్మెల్యేలను విమర్శించేటోళ్ళం కాదు. ఆమె ఎక్కడ పోయినా లొల్లులే, ఎక్కడ పోయినా ఆమె మాట తీరు, ఆమె కథ మంచిగా లేదు. ఆమె అందుకోసమే జనాలు రివర్స్ అవుతున్నారు. సార్ ఈ త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయని అంటున్నారు. ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లేపడుతుంది, ప్రజలను రాజకీయ పార్టీ ప్రలోభాలకు గురి చేస్తారు. ఈ ఓటుకు ఓటు వేయాలంటే నోట్లను పంచాల్సిందే అనే పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటి నుంచి ప్రజలు ఈ ఓటు నమ్ముకోవడం ద్వారా గ్రామాల అభివృద్ధి కుంటుపడిపోతుంది. ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటారు? ఈ మద్యము డబ్బుని ఓటర్లకు పంచకుండా అంటే ఓటర్లలో ప్రజలు ఎలాంటి చైతన్యం రావాలంటారు మీరు? ప్రజలలో చైతన్యం వచ్చినప్పుడే చక్కని ప్రజాప్రతినిధి ఎన్నుకోబడతాడు. ప్రజలలో చైతన్యం రాంది ఎవరైనా ఇక నోటుకు ఓటుకు అమ్ముడు పోయిందంటే వాడు ఎప్పటికైనా మనిషి ఆ ఓటర్ అనేవాడు అక్కడనే ఉంటాడు. వాడు ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది, వానికి ఏం పని చేస్తాడు? మళ్ళీ ఇతను లీడర్ పెట్టింది మళ్ళీ వాడు సంపాదించుకోవాలని చూస్తాడు కదా. అందుకోసం జనాలల్లో అది రావాలి. పైసలు తీసుకోకుండా మంచి మనిషిని ఎన్నుకోవాలనే ఉద్దేశం వచ్చినప్పుడు మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. దయాకర్ రావు లాగా ఉచితంగా పనిచేసే లీడరు దొరుకుతాడు. సార్ ఈ యువత కూడా బాగా డ్రగ్స్కు మద్యానికి బానిసైపోతుంది. యువత జీవితాలు కూడా చిన్న భిన్నం అయిపోతున్నాయి. యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలంటారు? యువతలో మార్పు రావాలంటే వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వాల కల్పన ఉన్నారు, ఎలాంటి చట్టాలు రావాలంటారు? ఇప్పుడు యువతకు చేయాలి అంటే గ్రామాలలో కొన్ని శిక్షణ శిబిరాలు పెట్టాలి సార్. మనం మహిళలకు పెట్టిండు దయాకర్ రావు గారు, ఏదో వెలుగు ద్వారా కుట్టు మిషన్లు ఏర్పాటు చేయడం, కుట్టు మిషన్ల ట్రైనింగ్ చేయడం, అట్లా మహిళలకు కానీ యువకులకు కానీ కొన్ని ట్రైనింగ్లు ఇచ్చుకుంటూ మీరు ఇలా నైపుణ్యత గల వాళ్ళే ఉన్నారు గ్రామాలలో కూడా. కానీ వాళ్ళు బయటికి పోలేకపోతాండ్రు. ఊళ్ళే ఏదో ఒకటి కూలి పని చేసుకొని బతకాలనే ఉద్దేశంతో అట్నే దీనికి తాగుడుకు బానిస అవుతారు. సరే ఈ ఉచిత పథకాల వల్ల ప్రజలకు మేలు చేస్తాయంటారా, లాభం చేస్తాయంటారా? ఉచిత పథకాల వల్ల ప్రజలకు అంటే కొంత చాలా బీద వాళ్ళకు పనిచేస్తుంది. కానీ అందరికీ అందేసరికి కొంచెం అది కూడా విరక్తి జరుగుతుంది కదా. సార్ ఈ గ్రామాల అభివృద్ధి చెందాలంటే ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటారు? గ్రామాల్లో అభివృద్ధి జరగాలి, గ్రామాలు డెవలప్ కావాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. మంచి అంటే స్వార్థం లేని నాయకుడిని ఎన్నుకున్నప్పుడే వాడు నిస్వార్థంగా పనిచేయగలుగుతాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాండి మీ తెలుగు.